சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்தன் பொற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய். சிற்றம் சிறுகாலே வந்துன்னை சேவித்தன் பொற்றாமரை அடியே போற்றும் பொருள் கேளாய். பெற்றம்மை துண்ணும் குலத்தில் பிறந்து பெற்றும்மை துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றவள் எங்களை கொள்ளாமல் போகது. இற்றப்பறை கொண்வா அன்றுகன் கோவிந்தா. இற்றப்பறை கொண்வா அன்றுகன் கோவிந்தா. எற்றக்கும் ஏழேழே பிறவிக்கும் உந்தன்னோடு உற்றோமேயாவோம் உனக்கே நாம் செய்வோம். உற்றோமேயாவோம் உனக்கே நாம் செய்வோம். மற்றே நங்காமங்கள் மாற்றேலோரெம் பாவாய். மற்றே நங்காமங்கள் மாற்றேலோரெம் பாவாய். తెలవారగనే వచ్చితిమి నీ సేవకై. నీ మంగళ చరణములే మాకు శరణములు. కొలువ మా గోప కులమందు జనించి గొల్లలము మా సేవలు నొల్లనంటు పోరాదు. ఇమ్ముగ వరమొసగే ఇలవేల్పు గోవింద. ఎటులైన ఏడేడు జన్మలకు సైదోడుగా నీవే మా బంధువై నిన్నే మే మర్చించగా కడదించి మా కోర్కెలు కైవల్యమిడు ఈ వ్రతము. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు మనము తిరుప్పావైలోని 29వ పాసరాన్ని అర్థానుసంధానంగా సేవించుకుందాం. సిత్తం సిరుకాలే வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம் மேயுத்துன்னம் குளத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏஜேஜ் பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம். மத்தே நம் காமங்கள் మాత్తేలోరెంపావాయ్. మనకి ఈ పాశ్రము ద్వయమంత్రంలోని ఉత్తరార్థం యొక్క వైభవాన్ని తెలుపుతుంది. నిన్నటి పాశ్రంలో అంటే 28వ పాశ్రంలో ద్వయమంత్రంలోని పూర్వార్ధాన్ని తెలిపింది. అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబచ్చే అనే విషయంగా మనకి తెలిపింది. ఇప్పుడు ఈ పాశ్రంలో శ్రీమతే నారాయణాయ నమః అనే విషయం గురించి చెప్తుందన్నమాట. ఇది మనకి ఈ పాశ్రంలో మనకి 3 రకాల విశేషాలు చెప్తున్నారు. ఈ జీవుడు పరమాత్మ యందు ఆకించత్వం కలిగి ఉంటాడు, అనన్య భోగ్యత్వాన్ని కలిగి ఉండాలి, అనన్య శరణత్వం విషయాన్ని ఈ 3 విషయాలు మనకి తెలుపుతుంది. అంటే ఆ పరమాత్మకే శరణాగతి చెయ్యాలి అని చెప్పి మనకి ఆ విశేషాన్ని చెప్తారు. ఆ శరణాగతి చేసిన తర్వాత ఏమవుతుంది? ఆ యొక్క పరమాత్మ యొక్క గుణ వైభవాన్ని అలాగా అనుభవిస్తూ భోగ్యత్వాన్ని పొంది ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు. మనకి ఇంకా ఇక్కడ సిత్తం సిరుకాలే అంటారు. ఇక్కడ సిత్తం సిరుకాలే అంటే సిరుకాలే అంటే తెల్లవారుజామున, ఇంకా సిత్తం అంటే తెల్లవారుజాము కాకముందే, అంటే ఇంకా మంచు పడుతూ బ్రాహ్మీ ముహూర్తం అనుకోవచ్చు. అలాంటి కాలంలో వందున్నై సేవిత్తు అన్నారు. అంటే స్వామి నీవున్న చోటికి వచ్చామయ్యా. ఎందుకు అంటే ఉన్ పొత్తామరి అడియే పోతుం పొరులకేలాయ్. నిన్ను దర్శించి నీ బంగారపు పాద పద్మాలకి
కైంకర్యం చేసుకోవడానికి వచ్చాం స్వామి అంటున్నారు. అంటే మంగళ శాసనం చేద్దామనుకుని వచ్చాం స్వామి అంటున్నారు. అంటే దీనివల్ల మీకు ఏంటి ప్రయోజనం? మీకు అడిగింది పరే వాద్యం నేను ఇచ్చేస్తానంటున్నా కదా, అది తీసుకుని వెళ్ళండి అంటారు. స్వామి, పరై అనే వాద్యము ఈ పాసనలు చెప్తున్నారు ఆండాళ్. పరై అంటే వాద్యం కాదు, వాళ్ళు కోరుకుంటుంది కైంకర్యం, అంతరంగిక కైంకర్యం కోరుకుంటున్నారు. ఈ ఆత్మస్వరూపం ఏంటండి? పరమాత్మకి కైంకర్యం చేసుకోవడమే కదా. మనకి మొదటి నుంచి మనకి ఫస్ట్ పాసరాల్లోనే తన్యంలోనే వచ్చేసింది. ఆత్మస్వరూపము పరమాత్మకి కైంకర్యం చేసుకోవడం. ఈ ఆత్మ ఎవరికి చెందిందండి? పరమాత్మకే చెందిందని మనకి ఇక్కడ విశేషంగా చెప్తారు కదా. మరి ఆ వైభవాన్ని ఇక్కడ ఈ గోపికలందరూ కూడా పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేసుకుంటున్నారు. పెద్దమ్మయ్య తొన్నం కొలత్తిల్ పిరందు అంటున్నారంటే, స్వామి ఇక్కడ నీవు పుట్టిన ఈ కాలంలో మేమందరం కూడా పుట్టామయ్యా. నువ్వు అవతరించిన ఈ గొల్ల కులంలోనే భాగ్య విశేషం చేత మేమందరం కూడా ఈ వంశంలో ఈ కులంలో జన్మించాం స్వామి. అదే మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని అంటారు. ఆ సుకృతం వల్లే మీకు మేము ఆంతరిక సేవలు చేసుకుందాం అనుకుంటున్నామయ్యా అని అంటారంటే, అయ్యి నువ్వు వద్దు అని అనకూడదు స్వామి, నువ్వు తప్పకుండా స్వీకరించాలి అంటారంటే, ఇక్కడ కుత్తేవల్ ఎంగలే కొళ్ళామల్ పోగదు, నువ్వు వద్దు అనకూడదు స్వామి, నువ్వు స్వీకరించాలి మా ఆంతరంగిక సేవలు అని చెప్పి అంటున్నారు. మరి మేము నీ నుండి పరును పుచ్చుకొని వెళ్ళటానికి కాదు స్వామి మేము వచ్చింది, నీకు కైంకర్యం చేసుకోవడానికి, నీకు సేవలు చేసుకోవడానికే వచ్చాము. ఎందుకు వచ్చాము? ఉండలేక వచ్చాము అని చెప్పి విజ్ఞాపన చేసుకున్నారు. సరే, ఎత్తేకు ఏజేజు పెరవిక్కుమంటున్నారు. అంటే ఎన్ని జన్మల్లోనైనా నువ్వుతోనే మాకు సంబంధం ఉండాలి. ఏజేజ్ పిరవిక్కమంటారు. 7 జన్మలతో అంతా కూడా నీతోనే మాకు సంబంధం ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? దశ పూర్వేషం దశ పరేషం అని చెప్తారు. అంటే ఎప్పటికైనా నీతోనే మాకు సంబంధం ఉండాలి స్వామి, ఇంకెవ్వరితో మాకు సంబంధం అనేది ఉండకూడదు అని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ నీకు మేమందరం సేవ చేద్దాము, కైంకర్యం చేసుకుందామనే ఇక్కడికి వచ్చాం స్వామి. అదే మాకు ప్రయోజనం, మాకు వేరే ప్రయోజనం ఏమీ లేదు. మాకు ఏ కోరికలు లేవు. ఏ కోరికలు లేకపోవడమే కదా మా కోరిక స్వామి, మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని గోవింద అని ఒక నామంతో సంబోధన చేస్తున్నారు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, సిద్ధం సిరికాలి అంటే ఇక్కడ ప్రాప్యత్వర ఉండాలి, అంటే ఆర్తి ఉండాలి, పరమాత్మని సేవించుకోవాలి, ఆయన కైంకర్యం చేసుకోవాలి అనే ఆర్తి మనల్ని పరుగులు పెట్టిస్తుంది ఆయన సేవకి. అది మనకి ఏం చెప్తున్నారు? ఇతరమైన విషయాలతో, లౌకికమైన విషయాలతో మనము సంబంధం పెట్టుకొని ఉండకూడదు. భగవంతునికి చెందిన విషయాలతోనే మనము కాలం పొద్దుపుచ్చాలి, కావలసిన వాటినే స్వీకరించాలి అని చెప్పంటున్నారు. ఈ సంబంధం ఎలాంటిదయ్యా అంటే, నువ్వు వదిలించుకుందామన్నా వదిలేది కాదయ్యా ఈ సంబంధం. లౌకిక విషయాలైతే మనం వదిలించుకోవచ్చు, కానీ నీతో ఉన్న సంబంధం మనం వదిలించుకోగలమా? అందుకనే స్వామిని ఒక్కసారి ఆశ్రయించి శరణాగతి చేస్తే ఆయన ఎప్పటికీ మనం వదలడంట. అచ్యుతుడు ఆయన, మనల్ని వదలడు అని చెప్పి మనకి అదేంటి కేశవనామాల్లో వస్తుంది, అచ్యుతాయ నమః అని. అంటే ఇక మనల్ని ఎప్పుడు ఆయన వదలే ఉండరు అని చెప్పి మనకి చెప్తారనమాట. మరి ఇక్కడ ఇంకా మరి ఏం చెప్తున్నారంటే, ఈ పాసురము 3 మంత్రాల అర్థం చెప్తుంది. ఏంటండి అంటే, తిరునారాయణ అష్టాశ్రీ మంత్రము, 8 అష్టాలతో కూడుకున్న మంత్రము ఇది. శ్రీమన్నారాయణుడు నరుడుగా ఆయనే అవతరించి బద్రికాశ్రమంలో నారాయణుడే నరుడుగా ఆయనకి ఈ మంత్రాన్ని ఉపదేశం చేశారు. మరి ద్వయమంత్రం తిరుపార్కడల్లో శ్రీమన్నారాయణుడు ఆదిశేషు మీద శయనించి అక్కడ ఉన్న తాయార్లకి, అమ్మవారికి ద్వయమంత్రాన్ని ఉపదేశం చేశారు. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రబచ్చి శ్రీమతే నారాయణ నమః. మరి చరమ శ్లోకం తట్టిదేరి మీద కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు జితేంద్రియ తలేవర్ అయిన అర్జునుడికి ఈ మంత్రాన్ని ఉపదేశం చేశారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనే ఈ 3 మంత్రాల సారాన్ని మనకి ఇక్కడ కృప చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు చెప్పుకున్నాం, ద్వయమంత్రంలోని ఉత్తరార్థం యొక్క వైభవాన్ని ఈ పాశ్రం తెలుపుతుందని. మరి కిందటి పాశ్రంలో
పూర్వార్ధం యొక్క వైభవాన్ని తెలిపింది. ఇక్కడ అష్టాక్షరి మంత్రం ఏం చెప్తుంది? ఈ జీవుడు పరమాత్మకే చెందినవాడు, ఈ ఆత్మ పరమాత్మకే చెందింది. మనం ఇతరత్ర ఎవరి మనం శరణాగతి చేయకూడదు. ఆ స్వామి యొక్క పాదపద్మాలకే మనం శరణాగతి చేయాలి. ఆయనే మనకు రక్షకుడు, ఆయనతోనే మన భోగ్యత్వం అని చెప్పి ఆ విషయ వైభవాన్ని అంతా మనకి ఇక్కడ తెలుపుతున్నారు. చరమ శ్లోకం ఏంటి? నీ యొక్క కర్మలను ఆచరించు, దానికి ఫలితం నా మీద పెట్టు, భారం నా మీద వెయ్యి, నేను చూసుకుంటా అని చెప్పి చరమ శ్లోకంలో వైభవాన్ని శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఉపదేశం చేశారు కదా, ఆ యొక్క వైభవాన్ని మొత్తం ఈ పాసనలో మనకి తెలియజేస్తుంది ఆండాళ్ తల్లి. ఈ 3 మంత్రాల సారాంగా చెప్తున్నారు. మరి ఇక్కడ ఆండాళ్ తల్లి జన్మ వద్దు అనలా, జన్మ ఉండాలి, కానీ ఎన్ని జన్మలెత్తినా ఏజేజు పిరవిక్కుం, ఎన్ని జన్మలెత్తినా 7 జన్మలు ఎన్ని జన్మలెత్తినా నీతోనే మాకు సంబంధం కలిగి ఉండాలయ్యా అని విజ్ఞాపన చేస్తున్నారు ఆండాళ్ తల్లి. ఆ సంబంధం ఎలా ఉండాలంట? భగవత్ సంబంధం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. మనకి ఆళవందార్ స్తోత్రంలో శ్రీ యామునాచార్యులు ఈ విధంగానే పరమాత్మకి విజ్ఞాపన చేస్తారు. వారు చర్మదశలో ఉన్నప్పుడు వారి వీపు మీద ఒక పెద్ద రణం వస్తుంది, అంటే పుండు. ఆ బాధ వారిని మహా తీవ్రంగా బాధ పెడుతుందన్నమాట. ఆ సమయంలో వారు చాలా పరిపరి విధాలుగా పరమాత్మకి ప్రార్థన చేస్తూనే ఉంటారు, అనుగ్రహించు స్వామి అనుగ్రహించు అని. అప్పుడు వారు ఏమని విజ్ఞాపన చేస్తారంటే, నన్ను ప్రపన్న స్వకృదేవనాద తహమస్మీతి చ యాచమానః తవానుకంస స్మరతః ప్రతిజ్ఞాం మదేకవర్ణం కిమిదం వ్రతం తే అంటారంటే, స్వామి నా వల్ల అపచారాలు జరిగినాయి, ఎందుకంటే మనం ఈ లోకంలో అంటే వారు ఇక్కడ అపచారాలు చేశారని అనుకోకూడదు సుమా, వారిని వారే తక్కువ చేసుకొని పరమాత్మ ముందు నైచ్ఛానుసంధానం చేసుకుంటున్నారు. ఈ జీవుణ్ణి మీరు మళ్ళీ భగవత్ సంబంధం ఉన్న ఇంటిలోనే, భాగవతులు ఇంటిలోనే నన్ను ఒక క్రిమిగా అయినా పుట్టించు స్వామి, అంతేగాని భగవత్ సంబంధం లేని ఇంట్లో నన్ను పుట్టుకివ్వ మాకు స్వామి అని చెప్పి విజ్ఞాపన చేస్తారు. వారు ఎంతగా ప్రార్థిస్తున్నారంటే, యామునులు ఇదేంటి తప్పు చేసిన వారా కాదు కదండి, వారు నైచ్ఛానుసంధానం అంత బాగా అక్కడ చేసుకుంటారు. ఈ పాసురాలు సేవిస్తుంటే ఒక ఒళ్ళు జలదరిచిపోయి ఆ అర్థం తెలుసుకుంటే చాలా బాధగా ఉంటుంది. అంటే భగవత్ సంబంధం ఇంత వైభవాన్ని కలిగిస్తుంది. వారు భాగవతుల ఇంట, అంటే ఆ భాగవతుల ఇంట ఒక క్రిమిగా అయినా పుట్టించు అని చెప్పి విజ్ఞాపన చేస్తారు. దాన్ని బట్టి చూసుకోండి భగవత్ సంబంధం కలిగి ఉన్న భాగవతుల యొక్క వైభవం ఎంత గొప్పగా ఉంటుందో ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇంతలా చెప్తున్నారంటే, ఆ భగవంతుడితో ఈ జీవుడికి నవవిధ సంబంధాలు కలిగి ఉంటారని చెప్పి మనకి తిరునారాయణ అష్టాశ్రీ మంత్రంలో తెలియజేస్తారు పెద్దలు. మరి ఆ విధంగా ఆళ్వందారులు ఎన్నో విధాలుగా పరిపరి విధాలుగా పరమాత్మకి అలా విజ్ఞాపన చేసుకుంటారు. యామునాచార్యులు రచించిన ఆళ్వందార్ స్తోత్రం అద్వితీయమైందండి. మనకి సౌత్లో విష్ణు సహస్రనామం ఎలాగా సేవాకాలం పెట్టుకుంటామో, నార్త్ సైడు ఈ ఆళ్వందార్ స్తోత్రం అంతగా వాళ్ళు సేవిస్తారనమాట. ఇది ప్రతి పాసురంలో యామునాచార్యులు ఆ పరమాత్మ వేంచేసిన వైకుంఠంలోని ఆ స్వామి యొక్క వైభవాన్ని తనివి తీరా చాలా అద్భుతంగా అనుగ్రహించారండి ఇక్కడ. మరి ఇక్కడ ఇవాల్టి దివ్యదేశము ద్వారక, ఇవి పంచద్వారకలు అంటారు కదా, ఇక్కడ ఒక్కొక్క ద్వారకి ఒక్కొక్క రకమైన వైభవం ఉంది అని చెప్పి అంటారు. ఇక్కడ గోవిందనామం చెప్తున్నారు కదా, ఆచార్యుల పరంగా తీసుకుంటే పరమాత్మ ఈ భూమి మీదకి వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి వేయించేశాడు. పరమాత్మతో పాటు రామాజులు కూడా ఈ భూమి మీదకి వచ్చి వేయించేశారు. ఇక్కడ మనకి వారు ఇక్కడ గోవింద అనే నామంకి ఇక్కడ గో అంటే వాక్కులు అంటున్నాం కదా, మరి అలాంటి వాక్కులు శాస్త్రపరంగా రామానుజుల వారు ఎన్నో అద్భుతమైన గ్రంథాలు మనకి కటాక్షించారు. వాటిలో శ్రీభాష్యం, బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం, ఇతరత్ర 9 రకాలైన గ్రంథాలు రామానుజుల వారు అనుగ్రహించారు. అలాగా వారి యొక్క అనుగ్రహంతో మనకి భగవతత్వ జ్ఞానంలో వైభవాన్ని చాలా రకాలుగా మనకి తెలుసుకునే ప్రాప్తం పొందామన్నమాట. మరి ఇక్కడ అందునాన్ పిరందనవిన్ మరిందలేన్ అంటారంటే, స్వామి అప్పుడు నేను పుట్టలేదయ్యా, ఇప్పుడే పుట్టాను. ఎందుకంటే జీవుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు ఆచార్యుల ద్వారా సమాశ్రయం పొందినప్పుడే వాడు జన్మ ఎత్తినట్టట. అంతకుముందు మనం పుట్టినట్టు కాదు, ఆచార్యులతో మంత్రోపదేశం అయ్యి సమాశ్రయం అయిన తర్వాత ఆ భగవంతుడితో ఒక సంబంధం మనకి కలిగి ఉంటుంది అని ఇక్కడ ఆ వైభవాన్ని మనకి చెప్తున్నారు. అప్పటి వరకు ఉన్న జన్మ కాదు అని చెప్పి అంటున్నారు ఇక్కడ. మరి ఇక్కడ
ఈ లౌకిక సంబంధాలు అనేవి ఎప్పటికైనా తెంపేసుకోవచ్చు, కానీ నీతో ఉన్న సంబంధం తెంచుకునేదయ్యా కాదు కదా అని చెప్పి అలా పరిపరి విధాల ఈ గోపికలు పరమాత్మని విజ్ఞాపన చేసుకుంటున్నారు. వారికి కైంకర్యం చేసుకునే భాగ్యాన్ని ఒకటి ఇమ్మని అడుగుతున్నారు. మరి అందరూ ఈ విధమైన భాగ్యాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు అంటే వారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల కొంతమంది భగవంతుని ఆశ్రయించి ఉన్నారు, కొంతమంది ఇవన్నీ ఎందుకులే అని చెప్పి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే నా కర్మ అని కొంతమంది సరిపెట్టుకుంటారంట. అంతేగాని ఈ కర్మ తొలగించుకోవడం ఎట్లాగా, ఆయనకి దగ్గర ఎలాగనేది కూడా వాళ్ళు ప్రయత్నం చెయ్యట్లా. ఆచార్యుల్ని ఆశ్రయిస్తే ఆ యొక్క ఫలితం దక్కుతుంది, కానీ వాళ్ళు దానికి సుముఖంగా లేరు అని చెప్పి ఇక్కడ మనకి ఈ పాసనలో కూడా మనకి ఆ విశేషం చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రాప్యత్వర విశేషం చెప్తున్నారు. సిద్ధం సిరికాలంటే ఆ ప్రాప్యత్వర మనకు ఉండాలి. ఎందుకు ఉండలేక ఆ స్వామి దగ్గరికి మనం వెళ్ళి కైంకర్యం చేసుకోవాలని ఒక సంకల్పంతో వాళ్ళకి ఉండలేక చేస్తున్నారు, అంతేగాని మొక్కుబడిగా చేయట్లా. అది ఇక్కడ మనకి ఈ వైభవాన్ని ఈ పాసరంలో చెప్తున్నారు. మరి ఇక్కడ మనకి ఇంకా మేమందరం ఎలాంటి వారమయ్యా, కుడి ఎడమలకి తేడా తెలిసిన వాళ్ళం కాదు కదా. మేతకి తీసుకెళ్తాం పశువుల్ని, ఇంటి దగ్గర భోంచేస్తాం, మళ్ళీ అక్కడ భోంచేస్తాం. అంటే నిన్న ఏం చెప్పారో పాసరాలు ఆ వైభవాన్ని ఇక్కడ కూడా చెప్పుకుంటూ వారిని వారు తక్కువ చేసుకుంటూ అలా నైత్యానుసంధానం చేసుకుంటూ పరమాత్మ దగ్గర మీకు కైంకర్యం చేసుకోవడానికి మాత్రమే వచ్చాం స్వామి, మాకు ఇంకా ఏ కోరికలు లేవు, మా కోరికల్లా నీకు కైంకర్యం చేసుకోవడమే మా కోరిక, మాకు వేరే ప్రయోజనం ఏది మేము ఆశించి రాలేదయ్యా అని చెప్పి ఇక్కడ వారు విజ్ఞాపన చేసుకుంటున్నారు. మరి మాకు ఈ విధమైన అభ్యర్థనని ప్రార్థనని శ్రీకృష్ణ పరమాత్మకి వాళ్ళు విన్నపం చేసుకుంటున్నారు. మరి రేపు పరమాత్మ ఏం అనుగ్రహిస్తాడో, వారికి ఏం చెప్తారో రేపటి పాసరంలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఈ పాసరం 29వ పాసరం, దీన్ని సాత్తు పాసరం అంటారు. 29, 30 ఈ 2 పాసరాలు సాత్తు పాసరాలు. ఈ సాత్తు పాసరాలు మనకి అయిపోతే తిరుప్పావై ప్రబంధం మనం సంపూర్ణంగా చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆండాల్ తిరువడిగలే శరణం.